ఏ జాతి కుల మత భేదాలు లేకుండా ఈ ఒక్క సభాస్థలిలో మనం కూర్చోవడం జరుగుతుంది. దీనికి ఏ జాతి మతం లేదు, వయస్సు లేదు. ఎన్ని సంవత్సరాల వయస్సు వారైనా 5 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల వరకు కూడా మనము ధ్యానంలో కూర్చోవచ్చు. దానికి వయసు భేదము ఏమీ లేదు. నిశ్శబ్దంగా కూర్చొని కళ్ళు మూసుకొని సహజాసనం వేసుకొని మన శ్వాసను గమనిస్తూ మెల్లగా తీసుకుంటూ మెల్లగా వదలడమే ధ్యానం. మన చిత్తాన్ని ఇక్కడ మనం నుదుటిలో బొట్టు పెట్టే దగ్గర నిలిపాలి. ఇటు చూడు, ఎటు మన 2 కళ్ళను ఎటు తింపద్దు, చూడద్దు. మనం ఈ దశ శివుని స్థానము ఈ నుదురు. పంచభూతాల ఆకాశం అక్కడ ఉంటే మన చిన్న సృష్టి శరీరానికి ఆకాశము ఈ నుదురు. అందుకని దీన్ని పవిత్రమైన స్థలము. మన పెద్దవాళ్ళు ఇట్లా నుదురు కొడితే నుదురు కొట్టకరా, భూమికి కొట్టకరా అంటారు మన పెద్ద మనుషులు. ఎందుకు? ఇది పవిత్రమైన స్థానం కాబట్టి. చేతులు కూడా ఇక్కడ పెట్టనియరు. బొట్టు నుదుట పెట్టే తిలకము. మన హిందువులలో మనం తిలకం దిద్దుతాం, కానీ సాధు సత్పురుషులు మాత్రము హిందువులు ఇక్కడ దేవుడు భగవంతుడు ఉన్నాడని, ఆ భగవంతుడికి అనుకోకుండానే మన గుర్తు తెలియకుండానే ఇక్కడ మనము ఋషులు మునులు తిలకం దిద్దాం. అనుకోకుండానే రోజు మనము ఇక్కడ దేవుడికి ఇక్కడ తిలకం దిద్దుతున్నాము. అనుకోకుండా మన చేతి ఎక్కడికి పోతుంది? ఇక్కడికి పోతుంది. పవిత్రమైన స్థలం కాబట్టి దేవునికి ఇక్కడ తిలకం దిద్దుతున్నాము. అందుకనే ఈ దశమ స్థానం శివస్థానంలో జీవ శివాచి గాలుని గాటి పరమాత్మ పాహవయ దృష్టి. జీవాత్మ ఇక్కడ నాభి స్థానంలో, పరమాత్మ శివుడు ఈ స్థానంలో. ఈ దేహం అనే వృక్షంపై 2 పక్షులు ఉన్నాయి మన దేహంలో. ఒకటి జీవాత్మ పక్షి, రెండవది శివాత్మ పక్షి. ఈ శివుడు ఈ పక్షి అన్నిట్లను చూస్తా ఉంటాడు. తనకు శివుడికి